చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో మైనర్ బాలిక శిరీష అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. నిన్న తీవ్ర జ్వరంతో శిరీష ఇంట్లోనే ఒంటరిగా ఉంది. సాయంత్రం తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఆమె ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇది ముమ్మాటికి హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన ఒక యువకుడితో శిరీష చనువుగా మాట్లాడటం చూసి ఆ యువకుడి తండ్రి నాగరాజు గతంలో శిరీషకు వార్నింగ్ ఇచ్చినట్లు వారు తెలిపారు. తమ కూతురి మృతికి ఆ నాగరాజే కారణమని వారు ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోస్ట్ మార్టం నివేదిక మరియు పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత ఇది ఆత్మహత్య లేక హత్య అనే విషయాలపై పూర్తి స్పష్టత రానుంది. అనుభవించాలి వాళ్ళు, ఇదే కోరుతున్నాం మీడియా వాళ్ళు. ఎంత బాగుంది చెప్పండి. నిన్నటికి బాగానే ఉంది మాతో మాట్లాడితే, ఈ రోజు హాస్పిటల్లో పనుకొని ఉందంటే ఎంత కారణము. అది ఉన్నారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ పిలిపించి మాట్లాడచ్చు కదా. ఏమైపోతుంది, మీ ఆడికి చంపేసి పండబెట్టేశారు. నేను పొద్దుపోయే కొందరికి హాస్పిటల్లో ఉంది మా బిడ్డ. మాకెవరు తెచ్చిస్తారు చెప్పండి. నా పాపని న్యాయం జరగాలి. మా బిడ్డ ఇప్పుడు ఈ బిడ్డ జరిగింది, నెక్స్ట్ టైం ఇంకో బిడ్డ జరగకుండా ఏం కారణం ఇస్తారు చెప్పండి. మీరే ఉన్నారు కదా. ఈ బిడ్డకి సారీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకో బిడ్డకి అట్లే జరుగుతుందా? ఇప్పుడు మేమన్నా గమ్మున ఉండిపోతాం, వాళ్ళు ఇంకొకరు గమ్మున ఉంటారా? ఉండలేరు కదా. కాళ్ళ కాడికి తీసేయాలి ఇట్లా వాళ్ళు. మేము చేతులతో బతికినాం, ఇంతమంది ఆడపిల్లతో ఒక పాపు లేదు అని మా ప్రాణం పోతుంది. ఆ ప్రాణం మాకు లేకుండా చేసింది. వాళ్ళు ప్రాణాలతో ఉంటారా ఉంటారో తెలియదే. మా బిడ్డ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా చేతంతో ఒక బిడ్డ లేదంటే మా అమ్మ ఒళ్ళు ఉట్టుకుంటుంది.